మీరు ఒక పని చేయండి. మొట్టమొదటిగా ఏం చేయాలంటే మీ పాస్టర్లందరూ కలిసి ఒక మీడియా సమావేశం పెట్టి బైబిల్ కేవలం క్రైస్తవులకు సంబంధించింది, ఇది హిందువులు ముట్టుకోకూడదు, చదవకూడదు, దీనితో వాళ్ళకి ఎలాంటి సంబంధము లేదు, ఇది పూర్తిగా క్రైస్తవులకు సంబంధించిన గ్రంథము అని చెప్పి ఒక ప్రకటన చేయించండి. ఇక నేను ఎప్పుడు బైబిల్ ముట్టుకోను, చదవను, మా హిందువులు కూడా ఎవరు ముట్టుకోను, చదవరు. మీరు బైబిల్ తీసుకెళ్లి హిందువుల దగ్గరికి వెళ్ళి ప్రచారాలు చేయొచ్చు, హిందువుల్ని మత మార్పిడి చేయొచ్చు, కానీ హిందువులు మాత్రం బైబిల్ గురించి మాట్లాడకూడదు, బైబిల్లో ఉన్న విషయాలు చెప్పకూడదు. ఈయన వీడియోలో చాలాసార్లు ఒక మాట ప్రస్తావించాడు. అదేంటంటే అమాయకులైన హిందువుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కరుణాకర్ తన పబ్బాన్ని గడుపుకుంటున్నాడు అని చెప్పి ఈ ఒక విషయాన్ని మాత్రం నేను ఒప్పుకుంటున్నాను. ఏది, హిందువులు అమాయకులు అనే విషయాన్ని మాత్రం నేను అంగీకరిస్తున్నాను.